మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి తర్వాత సింహరాశి. ఈ రెండు విశేషమైన రాశులు. 12 రాశుల్లో సింహరాశి నెంబర్ 1, కర్కాటక రాశి నెంబర్ 2. ఈ రెండు కూడా మంచి రాశులు. మానవుడిని పోలిన మనుషులు 7 ఉన్నారట. గ్రహాలు మొత్తం 7 ఈ రాహుకేతువులు ఏం చేశారంటే దేవతలకు అమృతం ఇస్తుంటే వీళ్ళు మారు వేషాల్లో కూర్చొని అమృతం తాగారు. వాళ్ళు వచ్చి నవగ్రహాల్లో చేరారు. రాహుకేతువులు మాత్రం నవగ్రహాల్లో వాళ్ళు కాదు. అయితే ఒకటే రకం పోలిక కలిగిన మనుషులు 7 ఉంటారు. ఆ 7 కూడా ఒకటే రాశి నక్షత్రంలో పుట్టుకుంటారు. అయితే ఈ 7 కూడా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి మంచిగా పుట్టారు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు. ఎప్పుడు త్రేతాయుగంలో పుట్టాడు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం అయిపోయింది. కలియుగం జరుగుతోంది. ఇన్ని యుగాల నుంచి రాముడిని పూజిస్తున్నారు. ఈ రాముడు పూజింపనటువంటి దేవాలయం అంటూ ఊరంటూ లేదు. కనీసం దేవాలయం లేకపోయినా ఒక చిన్న పాక వేసి అందులో పెద్ద పటం పెట్టన పూజిస్తారు. రాముడు కళ్యాణం చేయనటువంటి ఊరు ఉండదు. ఏ శుభకార్యం చేయాలన్నా, మళ్ళీ కొత్త సంవత్సరంలో మంచిగా బతకాలని కోరుకున్నా రామ కళ్యాణం చేస్తారు. రామ కళ్యాణం చేసి ఆ అక్షతలు శిరస్సులు వేసుకుంటారు. ఎవరింట్లోనైనా పెళ్ళి జరిగితే పెళ్ళి మండపం ఎదురకుండా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత ఆంజనేయ స్వామితో సహా రాములు వారి పటం పెడతారు. ఇప్పుడు అది పెట్టలేదండి, ఎదురకుండా పాట కచ్చారు. లేస్తావా నన్ను లేపమంటావు, ఇది పాటలు, పాట కచ్చేరీలు, వేషాలు, డ్యాన్సులు ఇవి కొత్తగా వచ్చినాయి. విమర్శ కాదు చెప్పేది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. రామచంద్రమూర్తి లాంటి దేవుడు లేడు. నారాయణ అనే 2వ అక్షరం రా, నమశివాయలో 2వ అక్షరం మా, 2 కలిసి రామ అనే పేరు పెట్టారు. శివ కేశవులు ఇద్దరు కూడా ఒకటిగా ఉండి త్రేతాయుగంలో మనందరినీ రక్షించారు. అటువంటి రాముడిని పూజించడం పోయింది. రాముడు సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, అందరినీ కూడా రక్షించగలవాడు, దుర్మార్గులను శిక్షించగలవాడు. అటు ఆ రాముడిని పూజించడం తగ్గిపోయింది. ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి మనందరినీ హింస పెడితే రామనామంతో సత్యాగ్రహంతో మన స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. ఇప్పుడు కూడా మనకు అస్వతంత్రం వస్తోంది. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి కర్కాటక రాశి వచ్చింది.
కర్కాటక రాశి నోరు తెరిచి చెప్పాలి అంటే పాత రోజులు ధర్మం మొత్తం గుర్తొస్తోంది. కాబట్టి ధర్మాన్ని రాముడు సీతను ఎంతో ప్రేమగా చూశాడు. అరణ్యంలో కూడా భార్యను వెళ్ళవయ్యా నేనెందుకల్లా అరణ్యవాసం చేసినప్పుడు రాముడితో పాటు సీత వచ్చింది. భార్యతో భర్త, భర్తతో భార్య. అన్నం ఉండటానికి గిన్నె, గిన్నెకి కావాలంటే బియ్యం, బియ్యం నీళ్లు. అట్లాగే రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు గిన్నె, బియ్యము, నీళ్లు. ఎట్లాగో వాళ్ళు ముగ్గురు. అగ్నివలయ అంటే ఆంజనేయుడు. ఇంత గొప్పవాళ్ళు ఉండబట్టి మన దేశం, మన భారతదేశం, భరత ఖండం, మరి హిందూ మతం నిలబడ్డది. హిందూ మతం అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కర్కాటక రాశికి చెప్పరాని విపరీతమైన బాధలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళని రక్షించే మానవుడు ఎవడు లేడు. అయితే ఈ రాశి వాళ్ళు పాపం ఎక్కువ చేయరు. ఈ పాపం ఎట్లా వస్తుందంటే వాళ్ళని కన్న తల్లిదండ్రుల వల్ల కానీ, వాళ్ళకి పుట్టిన పిల్లల వల్ల కానీ ఈ పాపం ఎక్కువై వీళ్ళు బాధలు పడుతూ ఉన్నారు. ఈ కర్కాటక రాశికి లెక్క వేస్తే శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. మరి వీళ్ళని ఎవరు రక్షించాలంటే రాముడే. ఎందుకంటే రాముని గురించి మాకు చిన్నప్పుడు నాకు మాటలు రానప్పుడు ఒక పద్యం చెప్పారు. శ్రీరాములు మా దైవము, శ్రీరాముడు మాకు తండ్రి, సీతయు తల్లిన్ శ్రీరాముని నేగొల్చెదా, శ్రీరాములు మాకు నిచ్చు సిరి సంపదలన్న. అందువల్ల ఈ కర్కాటక రాశికి ఇంత కష్టం రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకుంటున్న పాపం. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఏకపత్ని పతివ్రత్యం ఉంది. భర్త పరస్త్రీ మొహం చూడ్డు, భార్య పరపురుషుడు మొహం చూడ్డు. మొహం చూడమంటారు, ఇప్పుడు మొహం చూడరు, కానీ మిగతా అన్నీ జరుగుతాయి. మరి అటువంటి పరిస్థితి వచ్చింది. మన కర్మ అట్లా పట్టింది. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు. పిల్లల్ని కాజేసుకుపోయి ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఎప్పుడు కూడా దంపతులు, భార్యాభర్తలు సక్రమంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు పెళ్ళయిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులని దగ్గర పెట్టుకోవాలి. నాలాంటి వాళ్ళు మంచి మాటలు తల్లిదండ్రులు చెప్తారు. పెద్దవాళ్ళు దైవాన్ని గురించి చెబుతారు. దేవుని గురించి చెప్పే మాటలు వింటే దైవ భక్తి, మంచి మనస్సు కలుగుతుంది. ఈ కర్కాటక రాశికి ఈ గతి బట్టి ఈ వర్షాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా ముందు రాబోతూ ఉన్నాయి. 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి జరిగిందని చెప్పినా ఎవరు వినిపించుకోక నన్ను విమర్శించారు. ఇప్పుడు చూడండి మన పరిస్థితి ఏమిటి. వాయు కాలుష్యం, మరి ఆహార కాలుష్యం, ఫుడ్ పాయిజన్, నీటి పాయిజన్, మరి ఏమిటి వ్యాధులు, ఈ బాధలు ఏమిటి. కనీసం కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఈ వర్షానికి తడిసిన ముళ్ళు వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది. క్యాన్సర్ వ్యాధి ముందుగా ఎందుకు వస్తుంది అంటే మన ఆహార వ్యవహారాలు సరిగ్గా లేకపోతేనే వస్తుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి గురించి చెప్పడానికి మంచి అంటూ ఎక్కడ కనపడాలి, బాగుపడతారని చెప్పడానికి వీల్లేదు. అయితే ఎవరో మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు బాగుపడతారు. కానీ కర్కాటక రాశి వాళ్ళు ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని తప్పకుండా ఉంటారు, దైవాన్ని పూజిస్తారు, తల్లిదండ్రులను పూజిస్తారు, భార్యను ప్రేమగా చూస్తారు, వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. స్వస్తి.